గుడ్ మార్నింగ్ మీరు. ఇప్పటి వరకు మనం కొన్ని టాపిక్స్ ఏవైతే కవర్ చేసామో వాటిని మనం కాన్ఫిగరేషన్ చేద్దాం, ఓకేనా? సో కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే మన యొక్క సిస్టంలో మన యొక్క ఏవైతే థింగ్స్ ఉన్నాయో, ఐ మీన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చరు లేకపోతే ప్రాసెస్ స్ట్రక్చరు ఏవైతే ఉన్నాయో వాటిని మన ఎస్ఏపి సిస్టంలో సెట్టింగ్ చేయటాన్ని ఏమంటారంటే కాన్ఫిగరేషన్ అంటారన్నమాట. సో ఈ కాన్ఫిగరేషన్ అనేది ఎస్ఏపి కన్సల్టెంట్ మాత్రమే చేస్తాడు, ఓకేనా? కాన్ఫిగరేషన్ చేయడానికి ఎండ్ యూజర్ కి, ఐ మీన్ ఆథరైజేషన్ ఉండదన్నమాట. ఎండ్ యూజర్ యొక్క టాస్క్ ఏంటంటే జస్ట్ ఆ డైలీ ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో ఆ డైలీ యాక్టివిటీస్ ని ఆ జస్ట్ ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేయటము, ఆ ట్రాన్సాక్షన్ ని పోస్ట్ చేసిన తర్వాత తనకు కావాల్సినటువంటి రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకోవటము, అవన్నీ కూడా ఎండ్ యూజర్ చేసే టాస్క్లు అనమాట. యాజ్ ఏ కన్సల్టెంట్ గా మనం ఏం చేయాలంటే సిస్టమ్ ని కాన్ఫిగరేషన్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ సెట్టింగ్ చేయాలి. సెట్ చేసిన తర్వాత టెస్ట్ చేయాలి, ఐ మీన్ అది కరెక్ట్ గా ఫంక్షన్ కరెక్ట్ గా వర్క్ చేస్తుందా వర్క్ చేయట్లేదని టెస్ట్ చేస్తాము. చేసిన తర్వాత ఆ, ఒకవేళ డై డైలీ ఎండ్ యూజర్ ఏదైతే యాక్టివిటీస్ పోస్ట్ చేస్తున్నాడో అప్పుడు డైలీ వర్క్ చేసేటప్పుడు ఏదన్నా ఎర్రర్స్ ఏమన్నా వచ్చినట్టయితే ఆ ఎర్రర్స్ ని మనం యాజ్ ఏ కన్సల్టెంట్ గా మనం రిజాల్వ్ చేస్తాం అనమాట. దిస్ ఇస్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎండ్ యూజర్ అండ్ ఎస్ఏపి కన్సల్టెంట్. ఓకే, అసలు ఈ కాన్ఫిగరేషన్ మనం దేని బేస్ చేసుకొని చేస్తాము, ఓకేనా? ఈ కాన్ఫిగరేషన్ అనేది మనం క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మనం కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే మనం క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఏందో గ్యాదర్ చేస్తాం అనమాట. రిక్వైర్మెంట్ తర్వాత రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మనము కాన్ఫిగరేషన్ చేస్తాము. ఓకే, కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్ ఎండ్ యూజర్ అనేవాడు డైలీ డే టు డే యాక్టివిటీస్, డే టు డే పోస్టింగ్స్ చేస్తారన్నమాట. ఓకే, సో దీన్ని ఇంకా నేను ఆ, చాలా పాయింట్స్ ఉంటాయి దీంట్లో. సో ఫస్ట్ ఏం చేస్తానంటే వన్ బై వన్ ఇప్పుడు వరకు చెప్పిన వాటిని కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ టాపిక్స్ చెప్పేటప్పుడు ఏంటంటే టాపిక్ చెప్పుకుంటా కాన్ఫిగరేషన్ చేస్తానమాట. సో ఈ కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఏంటంటే ఒక సపరేట్ షీట్ పెడుతున్నాను. ఆ సపరేట్ షీట్ లో నేను ఏదైతే కాన్ఫిగరేషన్ చేస్తున్నానో ఆ కాన్ఫిగరేషన్ యొక్క స్క్రీన్ షాట్ ని నేను అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. రేపొద్దున మీరు ప్రాక్టీస్ చేసుకోవాలన్నప్పుడు అది ఆ, ఆ స్క్రీన్ షాట్ ని బేస్ చేసుకుని ఒకవేళ మీరు ఏ ఇన్పుట్స్ ఇవ్వాలి ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ ఆ స్క్రీన్ షాట్ ని యూజ్ చేసుకొని కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ డిఫైన్ కంపెనీ. డిఫైన్ అంటే ఏం లేదండి ఇక్కడ. డిఫైన్ కంపెనీ మీన్స్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ ఇన్ ఎస్ఏపి. డిఫైన్ అన్నా క్రియేట్ అన్నా రెండు సేమ్ సేమ్ మీనింగ్ ని ఇస్తాయి అనమాట. ఓకే, సో ఫస్ట్ డిఫైన్ కంపెనీ. సో మనం ఈ డిఫైన్ కంపెనీకి మనకి టూ వేస్ లో మనం ఆ ఆ స్క్రీన్ ని చేరుకోవచ్చు అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి పాత్ అంటారు. పాత్ అంటే ఏంటంటే మనకున్న ఈ ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ నుంచి ఇది మెయిన్ గా వచ్చేసరికి ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఈ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ మీద వర్క్ చేసేది ఎండ్ యూజర్. ఓకే, ఇక్కడ మనకి పెద్ద పని ఉండదు అనమాట. ఆల్మోస్ట్ మన కాన్ఫిగరేషన్ మొత్తం కూడా మనము ఐఎంజి పాత్ అంటారు, దట్ ఈస్ కాల్ ఇంప్లిమెంటేషన్ గైడ్ అన్నమాట. సో దానికి వెళ్ళాలంటే ఫస్ట్ టీ కోడ్ వచ్చేసరికి మనకి మనం ఎస్పిఆర్ఓ అని చెప్పేసి దీన్ని కమాండ్ బార్ అంటారు. సో దీని మీద దీంట్లో ఎస్పిఆర్ఓ టైప్ చేసి మనం ఎగ్జిక్యూట్ అని కొట్టినా లేకపోతే ఎంటర్ కొట్టినా కూడా మనకి ఆ పాత్కి ఇక్కడికి తీసుకెళ్తాం అనమాట. సో ఇక్కడ ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజి ఉన్నది కదా, ఎస్ఏపి రిఫరెన్స్ ఇంప్లిమెంటేషన్ గైడ్ అన్న అర్థం అనమాట. ఐఎంజి మీన్స్ ఇంప్లిమెంటేషన్ గైడ్. సో ఇది ఈ స్క్రీన్ మీద మనం అంతా కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే, ఈ స్క్రీన్ మీద ఎస్ఏపి కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ చేస్తాడు. ఈ స్క్రీన్ మీద అంటే ఈజీ యాక్సెస్ స్క్రీన్ మీద మాత్రం చూడండి
సైడ్ బై సైడ్ పెడుతున్నాను. డిస్ప్లే ఐఎంజీ ఉందండి కదా. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ వచ్చేసరికి ఎస్ఏపి ఈజీ యాక్సెస్. సో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ లో మేజర్ గా వర్క్ చేసేది ఎస్ఏపి ఎండ్ యూజర్స్. ఎస్ఏపి ఇది ఉంది చూడ, డిస్ప్లే ఐఎంజి స్క్రీన్ మీద వర్క్ చేసేది కన్సల్టెంట్స్ అన్నమాట. ఐఎంజి స్క్రీన్ కి ఎండ్ యూజర్స్ కి ఎటువంటి ఆథరైజేషన్, ఐ మీన్ యాక్సెస్ చేయడానికి, కాన్ఫిగరేషన్ చేయడానికి ఎటువంటి ఆథరైజేషన్ ఉండదు. ఓకే, ఇక్కడ మనము టూ వేస్ ఉంటాయి కాన్ఫిగరేషన్ చేయడానికి. ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ కోడ్ అనేది క్రియేట్ చేయాలి. నేనేం చేశానంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనే నోడ్లోకి వెళ్ళాను. తర్వాత డెఫినేషన్ అనే సబ్ నోడ్లోకి వెళ్ళాను. తర్వాత ఆ డెఫినేషన్ అనే సబ్ నోడ్లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ సబ్ నోడ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, కంట్రోలింగ్, లాజిస్టిక్స్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మెటీరియల్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్, ప్లాంట్ మెయింటెనెన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనమాట. ఇవన్నీ కూడా మన డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్, కన్సల్టెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ పాత్స్ లో వాళ్ళు కాన్ఫిగరేషన్ చేస్తారనమాట. యాజ్ ఏ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ గా మనం మేజర్ గా వర్క్ చేసేది ఫినాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్. ఈ రెండు మీద మనం మేజర్ గా మనం కాన్ఫిగరేషన్ చేస్తాం అనమాట. సో ఇది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో. ఓకే, ఇక్కడ వెళ్ళినట్టయితే మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని ఉంది కదా, దీని మీద ఈ సబ్ నోడ్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫినాన్షియల్ అకౌంటింగ్ లో మనం ఏమేమి థింగ్స్ ఇక్కడ క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ కనపడతాయి అన్నమాట. వీటిల్లో ఇప్పుడు మనం మేజర్ గా చేయబోతుంది అంటే డిఫైన్ కంపెనీ కోడ్. అంటే వీటిల్లో డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఇక్కడ డిఫైన్ కంపెనీ కోడ్, తర్వాత బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, మెయింటైన్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా, మెయింటైన్ ఎఫ్ఏ ఏరియా, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా. కానీ వీటిలో మనం యాజ్ ఏ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ గా మనం డిఫైన్ కంపెనీ అండ్ డిఫైన్ కంపెనీ కోడ్ అనేది మనం మేజర్ చేస్తాం అనమాట. ఇంతకుముందు బిజినెస్ ఏరియా అనే వాళ్ళని క్రియేట్ చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు అది ఈసీసీ అనే వర్షన్ ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు మనం వర్క్ చేస్తుంది S/4HANA మీద. ఓకేనా, మనం ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటుంది, మనం వర్క్ చేయబోయేది కూడా S/4HANA మీద. సో నార్మల్గా ఏంటంటే ఈ ఎస్ఏపి అనేది 1972లో 4 ఫార్మర్ ఐబిఎం ఎంప్లాయీస్ అన్నమాట. నలుగురు ఐబిఎం ఎంప్లాయీస్ కలిపి ఈ ఎస్ఏపి అనే ఒక సాఫ్ట్వేర్ ని కనుక్కున్నారన్నమాట, డెవలప్ చేశారు ఇన్ 1972లో. ఆ 1972 నుంచి ఇప్పటి వరకు చాలా 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 మార్పులు చెందుకుంటూ ఫైనల్ గా వచ్చేసరికి ఇప్పుడు మనం S/4HANA అనే వర్షన్కి వచ్చాయన్నమాట. ఇప్పటి వరకు ప్రీవియస్ లో చాలా ఒక 20-25 ఇయర్స్ వరకు ఎస్ఏపి లో ఈసీసీ అనే వర్షన్ ఉండేది. ఓకేనా, ఎంటర్ప్రైజ్ సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. ఓకే, ఈసీసీ అనే వర్షన్ లో ఇప్పటి వరకు మేజర్ గా వర్క్ చేశారన్నమాట ఎస్ఏపి ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ. కానీ ఇప్పుడు అది అంతా అవుట్డేటెడ్ అయిపోయి కొన్ని కొన్ని లేటెస్ట్ థింగ్స్ ని తీసుకొచ్చి కొన్ని న్యూ ఫీచర్స్ ని యాడ్ చేసి ఇప్పుడు అదే ఎస్ఏపి ఇప్పుడు S/4HANA అనే న్యూ వర్షన్ తోటి న్యూ వర్షన్ ని మనం మార్కెట్ లోకి లాంచ్ చేసింది అనమాట. దీనికి ఏసీసీకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ ఆ డిఫరెన్సెస్ మీకు ఇప్పుడు ఈ స్టేజ్ లో అవసరం లేదు. ఎందుకంటే ఇంతకు ముందంటే ఈసీసీ నుంచి S/4HANAకి కన్వర్ట్ అవ్వటానికి, లేకపోతే ఈసీసీ మీద ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు లేకపోతే సపోర్ట్ ప్రాజెక్టు ఇవన్నీ చేయడానికి ఈసీసీ అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కానీ ఇప్పుడు 2027 అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి లేకపోతే 2028 నుంచి అసలు ఈసీసీ అనే వర్షను మార్కెట్లో అనేది ఉండదు. మొత్తం S/4HANA మీదే అంతా కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో S/4HANA మీదే మీరు వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి అందుకని నేను ఎస్ఏపి S/4HANA మీదే మీకు ట్రైనింగ్ మొత్తం ఇస్తున్నాను. ఓకేనా, ఒకవేళ ఈసీసీకి S/4HANAకి ఏమన్నా డిఫరెన్స్ కావాలి అంటే నేను ఆ ఈసీసీ వర్షన్ కూడా
ఎక్కడెక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయో ఏంటి ఉన్నాయో అనేది మీకు ఆఫ్టర్ లాస్ట్ లో ఐ మీన్ ఈ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో దానికి దీనికి డిఫరెన్స్ ఏందనేది ఒక 1 or 2 క్లాసెస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి మీకు ఆ, మ్, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఆల్మోస్ట్ ఈసీసీ మీద ఇప్పుడు జాబ్స్ ఏం లేవు. ఆ, అన్ని కూడా S/4HANA మాత్రమే అడుగుతున్నాయి. ఓకేనా? సో మీరు ఆల్రెడీ ఎవరైతే ఎండ్ యూజర్స్ గా లేకపోతే మేబీ ఏదైనా సందర్భంలో ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే మీరే ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినట్టయితే ఆ ఈసీసీ అడుగుతున్నారా, S/4 అని అడుగుతున్నారా? మీరు ఎవరన్నా ఐడియా ఉన్నట్టయితే ఎనీవన్? రవీంద్ర, పవిత్రన్. ఇంకా ట్రై చేయలేదు సార్ ఇంకా. అసలు విన్నారా వాట్ ఈస్ ఆ, ఈసీసీ వర్షన్ ఉంటది, S/4 అనా ఉంటది అని చెప్పేసి ఆ, ఎక్కడన్నా ఇంకా విన్నారా మీరు? ఎస్ విన్నాను సార్. ఓకేనా? ఇప్పుడు ఈసీసీ అనేది ఇంకా అవుడేటెడ్ అనమాట. 2027 ఆ 2028 నుంచి అసలు ఈసీసీ అనే దాన్ని ఎస్ఏపి వాడు సపోర్ట్ చేయడు. ఎవరైతే ఈసీసీ ఇప్పుడు వరకు యూటిలైజ్ యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మస్ట్ అండ్ షుడ్ గా S/4 అనాలోకి కన్వర్ట్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. దట్ ఈస్ కాల్డ్ మైగ్రేషన్ అంటారు. మైగ్రేషన్ అంటే ఈసీసీ నుంచి S/4 అనాలోకి కన్వర్ట్ అవ్వటాన్ని మైగ్రేషన్ అంటారు. అది మైగ్రేషన్ ప్రాజెక్ట్ కిందకి వస్తుంది అనమాట మనకి. ఓకేనా? వాట్ ఈస్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏందనేది నేను సిచ్యువేషన్ బట్టి చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు S/4 HANA మీద మీరు మేజర్ గా ఫోకస్ చేయాలి. ఇప్పుడు 2028 తర్వాత ఇంకన్నీ కూడా S/4 HANA ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఈ లోపు ఏంటంటే మీరు పర్ఫెక్ట్ గా ఏసీపీ S/4 HANA మీద ఫికో మాడ్యూల్లో పర్ఫెక్ట్ గా నేర్చుకుని ఉన్నట్టయితే మీకు ఫ్యూచర్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. 1972 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 2028 వరకు అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్? ఆల్మోస్ట్ 50 ఇయర్స్ ఉంది అయింది. అంటే ఒక వర్షన్ మొత్తం ఆల్మోస్ట్ 50 ఇయర్స్ మార్కెట్లో నడిచింది. అది ఓల్డ్ వర్షన్. ఇప్పుడు S/4 అనే వర్షన్ అనేది ఉంది. ఈ S/4 అనే వర్షన్ మినిమం ఒక 60-70 ఇయర్స్ అయితే ఇంకా ఈ S/4 HANA మీదే వర్క్ చేస్తారన్నమాట. సో అందుకని మీకు కెరీర్ కి ఒకసారి మీరు ఎస్ఏపి లోకి ఎస్ఏపి ఈ ఈ వాళ్ళలోకి ఎంటర్ అయినారంటే మీరు ఇంకా రిటైర్మెంట్ అయిన వరకు మీరు ఎటువంటి జాబ్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్ లో వర్క్ చేస్తా అంటే డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ లో వర్క్ చేస్తున్నారు. ఓకేనా? వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ టెక్నాలజీ చేంజ్ అవ్వటం వల్ల లేకపోతే ఏ ఇంపాక్ట్ వల్ల వాళ్ళ యొక్క జాబ్ కి సెక్యూరిటీ లేక చాలా మంది మళ్ళా ఇప్పుడు SAP లోకి రావాలని చెప్పేసి చాలా మంది ట్రై చేస్తున్నారు. ఓకేనా? సో ఇప్పుడు కానీ ఈ SIP వల్ల మనకి మ్, అట్లా ర్యాపిడ్ గా 1 ఇయర్ లో 2 ఇయర్ లో చేంజెస్ వచ్చి మళ్ళా SAP మీద జాబ్స్ పోతాయి అనేది అసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. మీరు SAP S/4 అన నేర్చుకొని ఆ, మ్, ఒకసారి లాంచ్ అయ్యారంటే మీ కెరీర్ అయిపోయిందాక, కెరీర్ మీన్స్ మీరు రిటైర్మెంట్ అయిన దాకా కూడా మీరు SAP మీద స్మూత్ గా హ్యాపీగా వర్క్ చేసుకుంటా పోవచ్చు. ప్రొవైడెడ్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అనమాట. ఓకేనా? ఎందుకంటే గుడ్ నాలెడ్జ్ అని ఎందుకంటున్నా అంటే మొన్న మా క్లయింట్ ఐ మీన్ మాకు ఒక ఆ, మా ప్రాజెక్ట్ లో కొంతమంది అవసరం అనమాట. సో రిసోర్సెస్ అవసరము. 40 మెంబర్స్ ని మా మేనేజరు ఇంకా మా సీనియర్స్ కలిపి ఒక 40 మెంబర్స్ ని ఇంటర్వ్యూ చేశారు. 40 మెంబర్స్ ని ఇంటర్వ్యూ చేసి 2 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు. ఓకేనా? ఆ 2 మెంబర్స్ ఏం చేశారంటే నాకు ఒక పర్సన్ ని, మా ఫ్రెండ్ ఒక ప్రకాష్ అని ఇంకొక అతను ఉన్నాడు. సమ్ మా ఫ్రెండ్ కి చెరొకల్ని అసైన్ చేశారు. ఓకేనా? చెరొకల్ని అసైన్ చేస్తే వాళ్ళకి మినిమం బేసిక్స్ లేవు. వాట్ ఈజ్ ల్యాండ్స్కేప్ అంటే చెప్పలేకపోయినారు. హౌ మెనీ ఫేజెస్ ఆర్ దేర్ ఇన్ ప్రాజెక్ట్ అంటే చెప్పలేకపోయినారు. ఇవన్నీ కూడా చాలా చాలా మినిమం బేసిక్స్ అన్నమాట. కానీ ఆ 40 మెంబర్స్ లో ఈ 2 మెంబర్స్ ని స్క్రీన్ చేస్తేనే వాళ్ళు
ఇక్కడ ఎటువంటి నాలెడ్జ్ లేకుండా వచ్చినారంటే చూడండి మార్కెట్లో ఎంత నాలెడ్జ్ లేకుండా ఎంతమంది ఉన్నారు అనేది. సో కానీ ఎవరైతే మినిమం నాలెడ్జి ఒక మోడరేట్ నాలెడ్జ్ గన ఉన్నట్టయితే వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ప్యాకేజెస్ కూడా మంచి మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. ఓకేనా? సో అందుకని మీరు చెప్పింది చెప్పినట్టుగా వినండి. ఆల్మోస్ట్ మీకు ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, ఏంటి, ఎలా ఆన్సర్ చేయాలి అవన్నీ కూడా మీకు నేను ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ బేసిక్ ఏవైతే ఫస్ట్ ఒక ఐ మీన్ ఒక మేబీ ఇప్పుడు ఆల్రెడీ 1.5 మంత్ అయింది ట్రైనింగ్ స్టార్ట్ చేసి. మాక్సిమం 2.5 మంత్స్లో నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏంటంటే కొంచెం స్లోగా నడిచింది. ఇప్పటి నుంచి ఏం చేస్తానంటే కొద్దిగా ఒక 2 వీక్స్ తర్వాత, అంటే కొంచెం 2 వీక్స్ వరకు ఇట్లా చిన్నగానే జరుగుతుంది. తర్వాత నుంచి ఏం చేస్తానంటే యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ నేను కొంచెం ఎక్కువ టైం తీసుకొని ఫాస్ట్గా సిలబస్ కంప్లీట్ చేసేసి తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ రిలేటెడ్గా టాపిక్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయటము, మిమ్మల్ని ఇంటర్వ్యూస్కి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఆ విధంగా ప్రిపేర్ చేసి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవటం, ఇదంతా ప్రాసెస్ మొత్తం చేస్తానన్నమాట. మీరు దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో మనం ఫస్ట్ కంపెనీని డిఫైన్ చేద్దాం. డిఫైన్ కంపెనీ మీన్స్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ అన్నమాట. సో ఇక్కడికి వచ్చినట్టయితే క్రియేషన్ ఆఫ్ కంపెనీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ ద ప్రీవియస్ ఇనీషియల్ క్లాసెస్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ గుర్తుందా? కంపెనీ కోడ్ అంటే లీగల్ ఎంటిటీ అని చెప్పేసి, కంపెనీ అంటే ది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పేసి కంపెనీ. చెప్పాను, గుర్తుందా? ఓకేనా? సార్ ఇది ఫస్ట్ ఈ కంపెనీని మనం డిఫైన్ చేద్దాము. ఓకే, ఈ కంపెనీని డిఫైన్ చేయడానికి మనకి ఇక్కడ కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? కంపెనీ దానికి ఇట్ ఈస్ ఏ 6 డిజిట్ కోడ్. ఓకేనా? మాక్సిమం 6 డిజిట్ కోడ్ ఇవ్వచ్చు మనము. ఇక్కడ 4 డిజిట్ అయిన ఇవ్వచ్చు మనం, మన కన్వీనియంట్ బట్టి అనమాట. ఓకేనా? ఇప్పుడు కంపెనీ నేము, తర్వాత సిటీ, కంట్రీ, లాంగ్వేజ్, కరెన్సీ, ఈ మూడు అనే ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇవి 4 అనేవి మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. ఓకేనా? సో నేనేం చేస్తానంటే ఒక న్యూ కంపెనీ కోడ్ని యాజ్ పర్ అవర్ ప్రాక్టీస్ కోసం నేను డిఫైన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూసినట్టయితే న్యూ కంపెనీ కోడ్, కంపెనీ యొక్క కోడ్ నేనేంటంటే ISB1 ఇస్తున్నా అనమాట. ఓకే, ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత మన కంపెనీ యొక్క నేము ISB గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ISB గ్రూప్ ఆఫ్ కంపెనీస్. తర్వాత ఈ స్టేట్ ఇటుకన్నా సిటీ, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైదరాబాద్లో స్టార్ట్ చేసిన అనుకున్నాను. తర్వాత కంట్రీ ఇండియా, ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత లాంగ్వేజ్ ఇంగ్లీష్, తర్వాత కరెన్సీ వచ్చేసరికి INR సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేస్తున్నామో ఆ కాన్ఫిగరేషన్ చేసేది ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్ లో మనం స్టోర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో వాట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది నేను ఫర్దర్ గా ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ యొక్క టాపిక్ చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడు అవసరం లేదు ఈ స్టేజ్ లో. ఓకేనా? సో ఇప్పుడు వీటిని ఏం చేస్తానంటే సేవ్ చేస్తాను. సేవ్ చేసినప్పుడు ఏమడుగుతా అంటే ఇది ఆ రిక్వెస్ట్ అనేది ఒకటి అడుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ రిక్వెస్ట్ అనే దాని మీద నేను క్లిక్ చేస్తే ఇవి ఆల్రెడీ ప్రీవియస్ గా ఉన్నటువంటి రిక్వెస్ట్లు అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఒక న్యూ రిక్వెస్ట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఓన్ రిక్వెస్ట్ లేకపోతే క్రియేట్ రిక్వెస్ట్.
సో ఇక్కడ క్రియేట్ రిక్వెస్ట్కి వచ్చినట్టయితే ఇక్కడ నేనేం చేస్తాను అంటే షార్ట్ డిస్క్రిప్షన్ మాత్రం మనం ఇస్తాము. రిక్వెస్ట్ అనేది మనం ఐడి అనేది మనం ఇవ్వము, గుర్తుపెట్టుకోండి. రిక్వెస్ట్ ఐడి అనేది ఇక్కడ ఫస్ట్ ఏదైతే కనపడుతుందో ఫేడ్ అవుట్ లో అది ఆటోమేటిక్ గా సిస్టమే జనరేట్ చేస్తుంది. ఓకేనా? సో దీన్ని ఏం చేస్తానంటే ISB 1 బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటాను. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఏంటంటే మన యొక్క కంపెనీ లేకపోతే మన యొక్క ఆర్గనైజేషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ని సిస్టమ్ లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తాం. వాట్ ఈజ్ మై కంపెనీ కోడ్, వాట్ ఈజ్ మై కంపెనీ, తర్వాత వాట్ ఆర్ ద ఫిజికల్ ఇయర్ వేరియంట్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ అవర్ కంపెనీ కోడ్, వాట్ ఈస్ ద పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఓకే, వాట్ ఈస్ ద ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, అప్ టు ఇవన్నీ కూడా ఏంటంటే బేస్ లైన్ కాన్ఫిగరేషన్ కిందకి వస్తాయి అనమాట. వీటిని ఏంటంటే బేసిక్ థింగ్స్, బేసిక్ సెటప్స్ టు వర్క్ ఇన్ ద SAP ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఒక ఆర్గనైజేషన్ లో మనం పోస్టింగ్ చేయాలి, ఓకేనా? ఆ పోస్టింగ్ చేయాలంటే ఫస్ట్ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రక్చర్ ఉండాలి కదా మన SAPలో. సో ఆ స్ట్రక్చర్ మొత్తాన్ని డిఫైన్ చేయటాన్ని, ఆ సెటప్ చేయటాన్ని ఏమంటారంటే బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తానంటే నేను సేవ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ సిస్టమ్ ఒక రిక్వెస్ట్ ఐడి ఇచ్చింది కదా, దీన్ని కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటారు. ఓకే, ఈ రిక్వెస్ట్ అనేది మనం ఓన్ డెఫినేషన్ కాదు, సిస్టమ్ యొక్క లాజిక్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కింద ఏమని వచ్చింది, డేటా వాజ్ సేవ్డ్, అంటే మన యొక్క కంపెనీ అనేది ఇక్కడ క్రియేట్ అయింది అనమాట. సో దీన్ని ఏం చేస్తానంటే నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ ఏమన్నా ఐడియా ఉందా, ఏమన్నా యూజ్ చేయాలా? షిఫ్ట్ విండోస్ ఎస్ కొడుతుంటే స్నిప్పింగ్ టూల్. స్నిప్పింగ్ టూలా? కట్ చేసి రావాలి కదా, ఇదే స్నిప్పింగ్ టూల్ ఇదే కదా. సో ఇక్కడ డిస్ప్లే అవ్వట్లా, ఇక్కడ రావట్లా. ఇది ఈ ఏదైతే
ఇక్కడ వస్తుంది కానీ ఇక్కడ నేను ఎస్ఏపి ఎస్ఏపి స్క్రీన్ మీదకి పోతే రావట్లా. ఓకేనా, ఇది చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఈ ఈ ఈ ఈ సెట్టింగ్ దగ్గరికి నేను దేని ద్వారా వెళ్ళాను? కనీసం ఇది గ్రూపు ఐఎస్పి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో మన టీఆర్ఏ కాబట్టి చేశాను. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసి ఓకేనా, డిఫైన్ కంపెనీ కోడ్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఈ స్క్రీన్ మీద రావటానికి ఒక పాత్ ద్వారా వెళ్ళాను, అంతే కదా. అంటే ఫస్ట్ ఏం చేశానంటే ఎస్పిఆర్ఓ మీద ఎస్పిఆర్ అనే టీ కోడ్ని ఎంటర్ చేసి తర్వాత ఐఎంజీ పాత్రలోకి వెళ్ళి ఐఎంజీలో నుంచి ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, తర్వాత ఆఫ్టర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నేను డెఫినేషన్లోకి వచ్చాను, తర్వాత ఫినాన్షియల్ అకౌంటింగ్లోకి వచ్చాను, తర్వాత డిస్ప్లే కంపెనీ కోడ్లోకి వచ్చి దీని మీద క్లిక్ చేస్తే నేను ఈ స్క్రీన్కి వచ్చాను. ఓకేనా, దీనికి షార్ట్ కట్ ఉందన్నమాట. షార్ట్ కట్ ఎక్కడి నుంచి మనం షార్ట్ కట్ని యూజ్ చేయాలంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్. అంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అంటే నేను చెప్పినాను కదా, ఈ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ మీద వర్క్ చేసేది ఎవరు? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ మీద ఎండ్ యూజర్. సో ఈ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అనే స్క్రీన్ దగ్గరికి వచ్చి ఇక్కడ మనం ఒక షార్ట్ కట్ కింద క్లిక్ చేసినంటే డైరెక్ట్ గా మనం ఇప్పుడు ఏదైతే కాన్ఫిగరేషన్ చేశామో ఆ కాన్ఫిగరేషన్ చేసినటువంటి స్క్రీన్ దగ్గరికి తీసుకెళ్తాం అనమాట. దీని యొక్క షార్ట్ కట్ ఏంటంటే OX15. ఓకేనా, సో ఈ షార్ట్ కట్ ఏమంటారంటే మనం ఈ ఎస్ఏపి టెర్మినాలజీలో టీ కోడ్ అంటారు. టీ కోడ్ మీన్స్ ట్రాన్సాక్షన్ కోడ్. ఓకేనా, ఈ ట్రాన్సాక్షన్ కోడ్ కొడితే డైరెక్ట్ గా మనం ఇందాక ఏదైతే స్క్రీన్ కి వచ్చామో ఆ స్క్రీన్ దగ్గరికి వెళ్తాం అన్నమాట. ఈ ట్రాన్సాక్షన్ కోడ్ ఎంటర్ చేసి ఈ కమాండ్ బార్ లో ఎంటర్ కొట్టండి, లేకపోతే ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేయండి. లాక్డ్ బై అనదర్ పర్సన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను లాక్ చేశాను కదా, సో అందుకని ఇలా చూపిస్తుంది అనమాట. సో డిస్ప్లే యాక్సెస్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఒకే స్క్రీన్ ని ఆల్రెడీ వేరే పర్సన్ కనుక వర్క్ చేస్తా ఉంటే అంటే ఓపెన్ చేసి ఉంటే మళ్ళా మనం దాన్ని ఆ స్క్రీన్ దగ్గరికి ఆ స్క్రీన్ లోకి వెళ్ళాలంటే మనకి డిస్ప్లే యాక్సెస్ మాత్రం ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఏం చేసా, ఆల్రెడీ ఈ స్క్రీన్ ఏం చేసిన ఓపెన్ చేసి పెట్టా, అంటే ఇక్కడ నేను వర్క్ చేస్తున్నట్టు అనమాట. ఒకసారి ఇద్దరు పర్సన్స్ ఆ సేమ్ స్క్రీన్ మీద సేమ్ సిస్టమ్ లో వర్క్ చేయడానికి పాసిబిలిటీ లేదనమాట. అందుకని ఈ సిస్టమ్ ఏం ఇస్తుందంటే ఈ మెసేజ్ ఇస్తుంది, డూ యూ వాంట్ టు అంటే అనదర్ పర్సన్ ఈజ్ వర్కింగ్ ఆన్ దిస్, డూ యూ వాంట్ డిస్ప్లే లాక్ డేటా అంటే డిస్ప్లే చేయమంటే డిస్ప్లే చేస్తానంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఓకే ఎస్ కొడుతున్నా నేను. ఇక్కడ నాకు ఇక్కడ న్యూ ఎంట్రీ ఆప్షన్ కనిపించట్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ వేరే స్క్రీన్ లో నేను ఓపెన్ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ న్యూ స్క్రీన్ ఆప్షన్ అనేది కనబడదు అనమాట. సో ఇప్పుడు చూడండి నేను డైరెక్ట్ గా వచ్చానా లేదా ఈ స్క్రీన్ దగ్గరికి? ఇందాక ఏం చేశాను, ఇక్కడ ఒక ఎస్పిఆర్ అని కొట్టాను, తర్వాత ఐఎంజీ అనే పాత్కి వెళ్ళాను, ఐఎంజీ మీద క్లిక్ చేశాను, తర్వాత ఫినాన్షియల్ అకౌంటింగ్, తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అట్లా డిఫరెంట్ నోట్స్ అన్నిటిని కూడా క్లిక్ చేసుకుంటా 5th స్టెప్ 6th స్టెప్ లోనో నేను ఈ స్టేజ్కి వచ్చాను అనమాట. కానీ ఇక్కడికి వచ్చినట్టయితే ఇప్పుడు చూడండి నేనేం చేస్తా అంటే దీన్ని బ్యాక్ వచ్చాను, బ్యాక్ వచ్చి ఇప్పుడు ఎస్ఏపి ఈజీ యాక్సెస్కి వచ్చి నేను ఇందాక ఏదైతే టీ కోడ్ క్లిక్ చేశానో ఆ టీ కోడ్ మీద డైరెక్ట్గా ఓపెన్ చేశాను. ఇప్పుడు ఏమైంది, డైరెక్ట్ ఇందాక పాపప్ రాలా, ఇందాక ఏమొచ్చింది ఆల్రెడీ వేరే వాళ్ళు ఇచ్చేస్తున్నారు, సో అందుకని నీకు పర్మిషన్ లేదు, కావాలంటే జస్ట్ వ్యూ చూసుకోవచ్చు, వ్యూ చూసుకోవడానికి పాసిబిలిటీ ఉంది, కావాలంటే ఎస్ కొట్టమని ఉంది.
సో నేనేం చేశానంటే ఎస్ కొట్టి అప్పుడు నాకు ఇక్కడ న్యూ ఎంట్రీస్ అనే ఆప్షన్ కనపడలే ఇందాక, గుర్తుందా? ఇప్పుడు ప్రీవియస్ ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ న్యూ ఎంట్రీస్ అనే ఆప్షన్ కనపడలా, కానీ ఇప్పుడు న్యూ ఎంట్రీస్ అనే ఆప్షన్ కనపడదు. ఎందుకంటే ఆ స్క్రీన్ లో నుంచి నేను బయటకు వచ్చాను అనమాట వేరే దాంట్లో. సో ఈ విధంగా ఇది డైరెక్ట్ గా తీసుకెళ్తుంది అనమాట మన యొక్క ఏదైతే మనం కాన్ఫిగరేషన్ చేయాలనుకుంటున్నామో, లేకపోతే ఎండ్ యూజర్ ఏదైతే కస్టమైజేషన్ ఐ మీన్ పోస్టింగ్ చేయాలనుకుంటున్నాడో, ఎండ్ యూజర్ కి టీ కోడ్స్ ఉంటాయి, కన్సల్టెంట్ కి టీ కోడ్స్ ఉంటాయి. ఎండ్ యూజర్ కి ఏ టీ కోడ్స్ ఉంటాయంటే ఈజీ యాక్సెస్ మీద వర్క్ చేసే టీ కోడ్స్ మాత్రమే యాక్సెస్ ఉంటాయి అన్నమాట. కానీ కన్సల్టెంట్ కి ఎస్ఏపి ఐ మీన్ కాన్ఫిగరేషన్ చేయడానికి రిలేటెడ్ ఏవైతే టీ కోడ్స్ ఉన్నాయో వాటి మీద వాటికి పర్మిషన్ ఉంటుంది. ఇంకా ఎస్ఏపి ఈజీ యాక్సెస్ మీద ఎండ్ యూజర్ ఏదైతే టాస్క్లు చేస్తాడో వాటికి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కోడ్ కూడా మనకి పర్మిషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి రెంట్కి పర్మిషన్ ఎందుకు కావాలి? తర్వాత మనం కాన్ఫిగరేషన్ మొత్తం చేసుకున్న తర్వాత అక్కడ టెస్ట్ చేసుకోవాలి కదా. మనకి టెస్ట్ చేసుకోవడానికి పర్మిషన్ లేకపోతే మనం చేసిన కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో అది కరెక్టో కాదో మనకు తెలియదు కదా. ఒకవేళ మేబీ రాంగ్ చేసామేమో కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు. సో అందుకని ఏం చేస్తానంటే మనకి యాజ్ ఏ ఎస్ఏపి కన్సల్టెంట్ కి ఆల్ యాక్సెస్ ఇస్తారనమాట. ఆ యాక్సెస్ పర్మిషన్ ఇచ్చేది ఎవరంటే బేసిస్ కన్సల్టెంట్. వన్స్ మనం ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత యాజ్ ఏ ఎస్ఏపి ఫికో కన్సల్టెంట్ గా ఎస్ఏపి ఫికోకి రిలేటెడ్ గా ఏవేవైతే మనం వర్క్ చేస్తామో వాటికి రిలేటెడ్ పర్మిషన్స్ అన్ని కూడా మనకి బేసిస్ కన్సల్టెంట్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో బేసిస్ కన్సల్టెంట్ ప్రొవైడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక రిక్వెస్ట్ రైజ్ చేస్తాం అనమాట. నేను ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి క్లయింట్ కి ఏముంటదంటే ఒక ప్లాట్ఫామ్ ఉంటది అనమాట. ఆ ప్లాట్ఫామ్ లో నేను క్లిక్ చేసి నాకు ఏ ఏ రోల్స్ కావాలో, ఏ ఏ సిస్టమ్స్ కావాలో సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఆ, నాకు ఎందుకు అవసరం కామెంట్ ఉంటదన్నమాట. కామెంట్ ఎందుకు అవసరం అవి మొత్తం కూడా డీటెయిల్డ్ గా నేను డీటెయిల్స్ ఇస్తే అది ఆటోమేటిక్ గా రిక్వెస్ట్ బేసిస్ కన్సల్టెంట్ కి వెళ్తది. అప్పుడు బేసిస్ కన్సల్టెంట్ ఏం చేస్తారంటే నా యొక్క రోల్ ఏంది, నేను దేని మీద వర్క్ చేస్తున్నాను ఏందనేది అంతా చెక్ చేసి మనం ప్రొవైడ్ చేసినట్టు ట్రైనింగ్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి. ఆ, అవన్నీ కంప్లీట్ చేసిన అని చెప్పేసి నేను ఆ ప్రూఫ్స్ అన్ని వాడికి ప్రొవైడ్ చేస్తే అప్పుడు నాకేం చేస్తాడంటే ఆ సిస్టమ్స్ ఆ రోల్స్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాడు. ఓకేనా? సో ఒకవేళ ఆ, నేను ఆథరైజేషన్ కాదు, నేనేమో ఎఫ్ఐ కన్సల్టెంట్ ని, నేను ఆడో ఎంఎం రిలేటెడ్ రోల్ అడిగాను. వాడు చెక్ చేసి ఈ యాజ్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ గా ఎంఎం కన్సల్టెంట్ రిలేటెడ్ రోలు అవసరం లేదు, కానీ నువ్వు ఎందుకు ఆ రోలు రిక్వెస్ట్ రేజ్ చేసావో ఒకసారి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని అంటాడు. ఒకవేళ మనకి ఏదో సందర్భంలో ఆ ఎంఎం రిలేటెడ్ రోల్ ఏదైతే ఉందో ఆ రోలు మనం అవసరం అయ్యి మనం పర్మిషన్ పెట్టుకున్నాం అనుకో, దానికి జస్టిఫికేషన్ మనం ఇవ్వాలి. ఆ జస్టిఫికేషన్ ఇచ్చి వాడు కన్విన్స్ అయితే అప్పుడు మనకి ఆ రోల్ అనేది యాక్సెస్ ఇస్తాడు, లేకపోతే వాడు యాక్సెస్ అనేది డినై చేస్తాడు అనమాట, రిజెక్ట్ చేస్తాడు ఆ రిక్వెస్ట్ ని. ఓకే. ఆ విధంగా మనకి రోల్స్ అనేవి బేసిస్ కన్సల్టెంట్ వస్తాయి అనమాట. ఓకే. ఫస్ట్ కంపెనీ క్రియేషన్ అయిపోయింది, డిఫైన్ కంపెనీ అంటారు. తర్వాత ఈ పాత్ అంటే ఎలా తెలుసు. తర్వాత టీ కోడ్ ఏదైతే ఉందో ఈ టీ కోడ్ ని నేను ఇక్కడ ఇస్తున్నా అనమాట, OX15. సో పాత అయితే ఆ, నేను ప్రతిదానికి ప్రొవైడ్ చేయట్లేదు. పాత కావాలంటే ఎలా ఆ, ఆ పాత్ని సెట్ చేయాలో ఏందో తర్వాత నేను ఏం చేస్తానంటే మీకు ఒక మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ప్రతిదానికి పాత ఈ పాత అంతా నేను టైప్ చేసుకుంటా కూర్చుంటే టైం వేస్ట్ కదా. సో అందుకని నేను పాత అనేది ఇవ్వట్లేదు అనమాట. ఓకే. తర్వాత వచ్చేసరికి డిఫైన్ కంపెనీ కోడ్. కంపెనీ క్రియేట్ చేసాము, తర్వాత డిఫైన్ కంపెనీ కోడ్. సో ఈ డిఫైన్ కంపెనీ కోడ్ కి టీ కోడ్ ఏంటంటే OX02. OX02. నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే డైరెక్ట్ గా ఇప్పుడు ఇందాక మీకు పాత్ ద్వారా వెళ్ళాను కదా. ఇప్పుడు ఏం చేస్తా అంటే డైరెక్ట్ గా OX02 కొట్టి
ఆ ట్రాన్సాక్షన్కి వెళ్తున్నా. చూడండి ఇక్కడ కంపెనీ కోడ్ అనేది వచ్చిందన్నమాట. లేదు పాత్ ద్వారా వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఎస్పిఆర్ఓ కొట్టాలి. ప్రతి ప్రతి కాన్ఫిగరేషన్ కూడా మనం పాత్ ద్వారా వెళ్ళాలంటే ఫస్ట్ ఎస్పిఆర్ఓ కొట్టాలి. తర్వాత ఐఎంజి రిఫరెన్స్ కోడ్. తర్వాత మనం ఇంకా వీటిలో ఎక్కడ చెయ్యాలో ఎక్కడ ఆ, అది కాన్ఫిగరేషన్ చేయాలో ఆ నోడ్ ని సెలెక్ట్ చేసుకొని ఆ నోడ్ ని మనం ఐడెంటిఫై చేసి ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లోకి వెళ్ళాలి. తర్వాత డెఫినేషన్ లోకి వెళ్ళాలి. తర్వాత ఫినాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళాలి. ఈ ఫినాన్షియల్ అకౌంట్ లోకి వెళ్ళిన తర్వాత ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కూడా ఉంది కదా, ఇదన్నమాట. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే నేను ఇక్కడ కాపీ డిలీట్ కంపెనీ కోడ్ లేకపోతే ఎడిట్ కంపెనీ కోడ్ కిందకి వచ్చాను కదా. సో ఇక్కడ ఎడిట్ కంపెనీ కోడ్ మీద డబుల్ క్లిక్ చేయండి, మళ్ళా ఈ స్క్రీన్కి వస్తారన్నమాట. ఓకేనా. ఒకవేళ ఈ పాత్ ఓకే, ఈ పాత్ ఎలా మనం చేయాలంటే ఇక్కడ గనక మనం రైట్ క్లిక్ ఇచ్చి ఈ ఏదైతే మనం అల్టిమేట్ రీచ్ అయిన ఇప్పుడు కంపెనీ కోడ్ క్రియేషన్ కదా. సో ఈ కంపెనీ కోడ్ క్రియేషన్ అనే నోట్ దగ్గరకు వచ్చేసి టాస్క్ దగ్గరకు వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చినట్టుకోండి. ఈ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ షో పాత్ అని ఉంటుంది. ఓకేనా. ఈ షో పాత్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇట్లా పాత్ ఒకటి వస్తుంది అనమాట. సో దీన్ని మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి అవసరమైతే. ఐ మీన్ ఎలా పాత్ ఐడెంటిఫై చేయాలో ఇవన్నీ రాసుకోకుండా ఎస్పిఆర్ఓలోకి వెళ్ళాలి, ఆ తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లోకి వెళ్ళాలి, డెఫినేషన్లోకి వెళ్ళాలి అని మనం మాన్యువల్గా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా మనం రైట్ పాత్ ఇచ్చి కింద షో పాత్ కిందకి వచ్చినట్టయితే మనకి ఈ విధంగా మనకి ఈ పాత్ అనేది కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఎస్పిఆర్ఓ తర్వాత ఎస్ఏపి ఐఎంజి ఉంటది కదా, ఐఎంజి గైడ్ తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చరు తర్వాత డెఫినేషన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎడిట్ కాపీ డిలీట్ కంపెనీ కూడా అనమాట. సో ఈ విధంగా మనం పాత్ని మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సింటే. ఓకేనా. తర్వాత నేనేం చేస్తానంటే ఈ కంపెనీ కోడ్ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాను. క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ డిలీట్ చెక్ కంపెనీ కోడ్ కాకుండా ఇక్కడ ఎడిట్ కంపెనీ కోడ్ ఉంది కదా, ఇక్కడికి రండి. సో దీంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని అసలు ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలో ఒకసారి నేను నీకు చూపిస్తాను. ఓకే. ఇది ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ డిస్ప్లే అని ఉంటుంది చూడండి, డీటెయిల్స్ అని. ఈ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి దీంట్లో ఏమేమి థింగ్స్ ప్రొవైడ్ చేశారో ఎట్ ద టైమ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వీ కెన్ సి. ఓకే. ఇక్కడ చూసినట్టయితే కంపెనీ కోడ్, తర్వాత కంపెనీ యొక్క నేము, అంటే కంపెనీ నేమ్ అంటే కంపెనీ కోడ్ యొక్క నేమ్ అనమాట, అంటే లీగల్ ఆర్గనైజేషన్. తర్వాత సిటీ, తర్వాత కంట్రీ, తర్వాత కరెన్సీ, తర్వాత ఐఎన్ఆర్ ఐ మీన్ లాంగ్వేజ్ అనమాట. ఓకే. సో నేను ఒక న్యూ కంపెనీ కోడ్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో న్యూ కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేయాలి. మనని న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇట్లా ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది ఎన్ని డిజిట్స్ అంటే 1 2 3 4 5. కానీ ఇక్కడ డిజిట్స్ చాలా వస్తున్నాయి, కానీ మనకేదంటే నార్మల్ గా మనం కంపెనీ కోడ్ అనేది ఇట్ ఈస్ ఏ 4 డిజిట్ కోడ్ అనమాట. ఓకేనా. సో మనం ఐఎస్ మీరు వాయిస్ క్లియర్ హలో ఇప్పుడు క్లియర్. ఓకే 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 సారీ, వాటర్ తాగుతా మైక్ పైకి పెట్టాను. ఓకేనా. ఇక్కడ కంపెనీ కోడ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. మనం ఇందాక కంపెనీకి ఏది క్రియేట్ చేసాం, ISB1 కదా. సో నేను కంపెనీ కోడ్ కూడా ISB1 ఇస్తున్నాను అనమాట. ఓకే. కంపెనీ కోడ్ ISB1 కంపెనీ యొక్క నేము ఏమని పెట్టుకుందామండి, ISB
సమ్ లిమిటెడ్ టెక్స్టైల్స్ లిమిటెడ్ అని పెడుతున్నాను. అంటే లిమిటెడ్ అని ఎందుకు పెట్టారంటే యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్ ఇండియాలో మనం ఏదైనా కంపెనీని రిజిస్ట్రేషన్ చేసామంటే అది పబ్లిక్ కంపెనీ అయితే మనం లాస్ట్ లో మనం అయితే లిమిటెడ్ అని వస్తుంది. చూసారా, ఎక్కడన్నా అబ్జర్వ్ చేశారా మీరు? ప్రైవేట్ కంపెనీ అయితేనేమో ప్రైవేట్ లిమిటెడ్ అని వస్తుంది, పబ్లిక్ లిమిటెడ్ అయితేనేమో పబ్లిక్ లిమిటెడ్ ఆర్ జస్ట్ లిమిటెడ్ అని వస్తుంది. అబ్జర్వ్ చేశారా ఎక్కడన్నా ఏదన్నా కంపెనీ చేసిందా? ఆ చూసినప్పుడు? సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఐఎస్బి 1 టెక్స్టైల్ లిమిటెడ్ అని పెడుతున్నాను. టెక్స్టైల్ పెడదామా లేకపోతే ఏదన్నా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని పెడదాం, ఓకేనా? ఐఎస్బి 1 సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఎల్టీడీ అని పెడుతున్నా షార్ట్ కట్. ఓకే, అంత లేదనుకుంటా. ఐఎస్బి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని పెడుతున్నాను, ఓకేనా? తర్వాత సిటీ వచ్చేసరికి హైదరాబాద్. తర్వాత కంట్రీ వచ్చేసరికి ఐఎన్. తర్వాత కరెన్సీ ఐఎన్ఆర్. ఇంకా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు కదా. సో మన ఇండియాలో చేస్తున్నాం కాబట్టి ఇండియా పెట్టాము. ఇండియన్ కరెన్సీ వచ్చేసరికి ఇండియన్ రూపీ కాబట్టి ఐఎన్ఆర్ అని పెట్టాను. తర్వాత లాంగ్వేజ్ వచ్చేసరికి ఇండియా అని పెట్టాను. ఎంటర్, ఓకేనా? సో ఇవి మనం ఇచ్చిన డీటెయిల్స్ అనమాట. సో వీటిని మనం సేవ్ చేయాలా. సేవ్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే మనకి ఇంకొక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం అనమాట. ఇక్కడ చూడండి, కంపెనీ కాబట్టి మనం దీన్ని కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత కంపెనీ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే ఇచ్చామో మనం ఈ నేమే ఇక్కడ ఇద్దాం, ఐఎస్బి 1 సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. తర్వాత ఇక్కడ ఏవైతే మ్యాండేటరీ ఫీల్డ్ ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా ఫిల్ చేయాలన్నమాట, లేకపోతే సిస్టమ్ అలౌ చేయదు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంట్రీ అనేది మ్యాండేటరీ ఫీల్డ్, కానీ నేను కంట్రీ ఇవ్వకుండా నేను ఎంటర్ చేశాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమంది సిస్టమ్, ఏమని ఇచ్చింది ఎర్రర్? మేక్ అన్ ఎంట్రీ మేక్ అన్ ఎంట్రీ ఇన్ మ్యాండేటరీ ఫీల్డ్ కంట్రీ ఆర్ రీజన్. అంటే కంట్రీ అనే ఫీల్డ్ మ్యాండేటరీ అనమాట. మనం ఎందుకు కంట్రీ అనే ఫీల్డ్ మ్యాండేటరీ? ఇక్కడ మనం ఏ కంపెనీనైనా కానీ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తాం? ఏదో ఒక కంట్రీలో రిజిస్ట్రేషన్ చేస్తాం. సో ఏ కంట్రీలో రిజిస్ట్రేషన్ చేసావో నీ కంపెనీని ఇవ్వకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు యాజ్ పర్ దిస్ కంట్రీ మనం ఏం చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ప్రొవైడ్ చేయాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. మనం ఏ కంట్రీలో మనం కంపెనీ పెట్టామో తెలియకుండా ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలో మనకి సిస్టమ్కి ఎలా తెలుస్తుంది? అంతే కదా. ఇప్పుడు మన ఇండియా ఉంది, ఇండియాలో కంపెనీని రిజిస్ట్రేషన్ చేశాము. కంపెనీని రిజిస్ట్రేషన్ చేసినామంటే అదే లీగల్ గా రిజిస్ట్రేషన్ చేసినామంటే వన్స్ వి రిజిస్టర్ ద కంపెనీ యాజ్ పర్ ద ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 2013, we have to file we have to file the financial statements to the SEBI and the related the concerned authorities at that every year. ప్రతి సంవత్సరం కూడా మనం సెబీకి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, ఇంకా లేకపోతే ఏదైతే గవర్నమెంట్ కింద మనం ఏదైనా లోన్స్ కానీ లేకపోతే సబ్సిడీస్ కానీ తీసుకొని ఉంటామో అటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ బాడీస్కి మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళకి ఫైల్ చేయాలి. అవి ప్రిపేర్ చేయాలంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నీ ఇష్టం వచ్చినట్టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి సరిపోతుందా?
మనం దాంట్లో మనకి కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. షెడ్యూల్స్ అంటారు, విన్నారా మీరు? ఆర్టికల్స్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్ ఉన్నట్టు మనకి ప్రతి యాక్ట్ కి కొన్ని సెక్షన్స్, కొన్ని సబ్ సెక్షన్స్, కొన్ని క్లాజెస్, కొన్ని సబ్ క్లాజెస్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. అదే విధంగా కంపెనీస్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ లో ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయాలి. ఇక్కడ సిస్టమ్ కి ఏ కంట్రీ నుంచి ప్రిపేర్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫీల్డ్స్ యుఎస్ యుఎస్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం అవి పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఆ ఫీల్డ్స్ అనేవి అవి ఏవైతే కొంత ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎప్పుడన్నా కంటింజెంట్ లయబిలిటీ అనే వార్డు విన్నారా? కంటింజెంట్ లయబిలిటీ అనే వార్డు ఎవరన్నా? లయబిలిటీ అంటే ఏంది అసలు? విన్నారా ఎవరన్నా కంటింజెంట్ లయబిలిటీ అంటే? ఎనీవన్ హూ ఈస్ కమింగ్ ఫ్రమ్ బీకామ్ బ్యాక్గ్రౌండ్? నో అన్నా? ఓకే. కంటింజెంట్ లయబిలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ప్రిపేర్ చేసాము. మన ప్రొడక్ట్ యూజ్ చేయటం వల్ల ఏమైందంటే, ఒకడికి సే ఫర్ ఎగ్జాంపుల్ మనం సమ్ ఎఫ్ఎంసీజీ గూడ్స్ లేకపోతే స్కిన్ స్కిన్ కేర్ గూడ్స్ ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతాం అనమాట. మన యొక్క స్కిన్ కేర్ లో ఏదో ఒక ప్రోడక్ట్ వాడటం వల్ల ఒకళ్ళకి మేబీ ఆ స్కిన్ అంతా పాడైపోయి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చి తనకి ఆరోగ్య సమస్య వచ్చింది. సో అప్పుడు వాడు ఏం చేశాడంటే మన కంపెనీ మీద దావా వేశాడు, తెలుసుగా, కేసు ఫైల్ చేశాడు. ఈ పలానా కంపెనీ నుంచి నేను ఈ పలానా ప్రోడక్ట్ కొన్నాను, ఈ ప్రోడక్ట్ వల్ల నేను యూజ్ చేయటం వల్ల ఏంటంటే నాకు స్కిన్ అంతా పాడైపోయింది, నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయని చెప్పేసి కేసు ఫైల్ చేశాడు మన మీద. అది ఇంకా కేసు తేలలేదు. ఒకవేళ తేలింది అనుకోండి, అది మనం గెలవకపోయిన ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో మన కస్టమరు, వాడు గిన గెలిచాడు అనుకోండి, ఒక 2 లక్షల రూపాయలు మనం వాడికి పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. కాంపన్సేషన్, ఐ మీన్ ఏమంటారు, అంటే పెనాల్టీ, కాంపన్సేషన్ పే చేయాల్సి వస్తుంది అనమాట వాడికి, మన ప్రోడక్ట్ వల్ల ఇదైందని. కానీ ఇంకా కేసు ట్రయల్లోనే ఉంది, ఇంకా రన్ అవుతా ఉంది ఇంకా. కానీ అది మన మన 2026 ఇయర్లో ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ అరైజ్ అయింది, వాడు మన మీద కేసు ఫైల్ చేశాడు అనమాట. అది మనం గెలుస్తామో తెలియదు, వాడు గెలుస్తాడో తెలియదు. ఒకవేళ వాడు గెలిస్తే ఒక 2 lakhs రూపీస్ మనం వాడికి పే చేయాల్సి వస్తుంది అనమాట. వాడు 2 lakhs పే చేయాలన్నట్టుగా మన మీద కేసు ఫైల్ చేశాడు. కానీ ఇప్పుడు అది లయబిలిటీ, మనకి ఇప్పుడు కేసు రన్ అవుతుంది, అది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చా మనం కేసు ఓడిపోతామని? ఎనీవన్ No. కన్ఫర్మ్ చేసుకోవటానికి పాసిబిలిటీ లేదు. ఒకవేళ అసలు కేసు మనం గెలుస్తాము అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చా? Mhm. లేదు. No. కానీ మేబీ 50-50 ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఒకవేళ ఫ్యూచర్ లో వాడు గెలిచింది అనుకో, అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది? 2 లక్షలు వాడికి పే చేయాల్సి వస్తాయి. అది లయబిలిటీ మనకి. సో కానీ ఇప్పుడు లయబిలిటీ కాదు, ఒకవేళ వాడు గెలిస్తే అది లయబిలిటీ అనమాట. దట్ ఈస్ కాల్డ్ కంటింజెంట్ లయబిలిటీ. దాన్ని మనం ఎక్కడా చూపించం, బ్యాలెన్స్ షీట్ లో, మీన్ ఫిగర్స్ లో ఏం చూపించం, కానీ బ్యాలెన్స్ షీట్ కింద ఫుట్ నోట్ అంటారు. ఫుట్ నోట్ అంటే ఇలాంటి పాయింట్స్ కొన్ని, ఇట్లా మనం ఇట్లా మన మీద ఏదైనా కేసులు ఉన్నా ఆ కేసు వల్ల మేబీ ఫ్యూచర్ లో ఎలాంటి ఫినాన్షియల్ ఇంపాక్ట్ ఉండటానికి ఛాన్స్ ఉంది, అవన్నీ కూడా మనం కింద ఫుట్ నోట్ అనే, బ్యాలెన్స్ షీట్ కింద ఫుట్ నోట్ అనే ఒక ప్లేస్ లో మనం అవన్నీ రాస్తాం అనమాట. అట్లా ఎన్ని కేసులు ఉన్నాయి మన మీద, నాట్ ఓన్లీ కేసెస్, ఈ మనకి లయబిలిటీ అవ్వటానికి ఛాన్సెస్ ఉండే వాటిని అన్ని కూడా మనం కింద రాస్తాం అనమాట. వాటన్నిటిని ఏంటంటే కంపెనీ అనేది రన్ చేసేది, అంటే బిజినెస్ ని డైలీ యాక్టివిటీస్ ని చెక్ చేసేది, బిజినెస్ రన్ చేసేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కానీ దాని యొక్క అసలు ఓనర్స్ ఎవరు?
షేర్ హోల్డర్స్. ఈ షేర్ హోల్డర్స్కి తెలియాలి కదా మన మీద మన కంపెనీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, ఆ, లేవా, లేకపోతే ఏదన్నా ఫ్యూచర్లో మనకి ఏమైనా లాసెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలియకుండా నువ్వు డిస్క్లోజ్ చేయకుండా ఆ, ఉంచావనుకో అది నీ యొక్క తప్పు అనమాట. సో యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయమని చెప్పేసి చెప్తుంది. ఓకే. సో అందుకని ఇక్కడ కంపెనీ కంట్రీ అనేది ఇట్లా ఏ కంట్రీకి సంబంధించిన కంపెనీ అయితే ఆ కంట్రీ రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాలి ఎట్ ద టైమ్ ఆఫ్ పోస్టింగ్ ద ఎంట్రీస్, ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అందుకని ఇక్కడ కంట్రీ అనేది మ్యాండేటరీ ఫీల్ అనమాట. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ కంట్రీ అనేది ఇండియా అని ఇస్తాను. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ స్ట్రీట్ నేము, నెంబర్స్ ఇవన్నీ రాయొచ్చు. ఓకే. ఇప్పుడు ఏం అవసరం లేదు. జస్ట్ రాయాలనుకుంటే మీరు ఈ డీటెయిల్డ్గా స్ట్రీట్ ఎక్కడ, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి కాలనీ అనుకుంటాను, ఎస్ఏపి కాలనీ, హౌస్ నెంబర్ సమ్ 1502, పోస్టల్ అడ్రస్ ఏమని ఇవ్వాలనుకుంటే 5,02 ఏదో ఉంటుందిగా, అట్లా ఇచ్చేయచ్చు అనమాట. సో ఇచ్చేసి మనం ఎంటర్ కొట్టినట్టయితే మనకి ఈ కంపెనీ కోడ్ కూడా క్రియేట్ అయిపోయింది అనమాట. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటేనే కంపెనీ, కంపెనీ కోడ్ అంటేనేమో మనం డీల్ చేస్తున్నటువంటి కంపెనీ అనమాట లీగల్గా. అంటే అండర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ కింద, అండర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద ఎన్ని అయినా ఉండొచ్చు. మనం మొన్న రీసెంట్గా చెప్పుకున్నాం కదా, కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, కంపెనీ కోడ్ అంటే లీగల్ ఎంటిటీ అని చెప్పేసి. ఈ కంపెనీ కోడ్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయటం అనేది మ్యాండేటరీ. స్నిప్పింగ్ టూలు ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. సో కంపెనీ కోడ్ కూడా క్రియేట్ చేసేసాం. ఎక్స్పీరియన్స్ అడగాలబ్బా. అయితే ప్రింట్ స్క్రీన్ తీస్తాను. ఓకే. ఓకే. ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కంపెనీ క్రియేట్ చేశాము, కంపెనీ కోడ్ కూడా క్రియేట్ చేశాము. కానీ ఈ కంపెనీ కింద ఇది కంపెనీ కోడ్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలా? ఈ కంపెనీ కింద ఇది కంపెనీ, ఈ కంపెనీ కింద ఇది ఒక ఒక కంపెనీ కోడ్, అంటే ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఇది ఒక కంపెనీ అన్నమాట. సో ఐడెంటిఫై చేయటం ఎలా? సో ఆ విధంగా ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తాం అంటే మనం ఈ కంపెనీ కోడ్ని ఈ కంపెనీకి అసైన్ చేస్తాం, అంటే లింక్ చేస్తాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సో దీని యొక్క ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటంటే OX16. నేను ఆల్మోస్ట్ ఇంకా ట్రాన్సాక్షన్ కోడే యూజ్ చేస్తున్నాను. ఓకేనా? మీకు ఆ స్క్రీన్ మీన్
పాత్ కూడా కావాలంటే నేను ఏం చేస్తా అంటే చూడండి, ఎస్ఏపి ఐఎంజి, తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లోనేమో ఫస్ట్ నోడ్లోనేమో డెఫినేషన్ ఉంది, తర్వాత నోడ్లోనేమో అసైన్మెంట్ ఉంది అనమాట. అసైన్మెంట్ మీద క్లిక్ చేస్తే మనకి లోపల మళ్ళా ఫినాన్షియల్ అకౌంటింగ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఫినాన్షియల్ అకౌంట్లోకి వస్తే తర్వాత ఇక్కడ ఏమనుంది, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సో ఇక్కడ ఆల్రెడీ మనం కంపెనీ కోడ్ని క్రియేట్ చేసాము, కంపెనీని క్రియేట్ చేసాము. సో ఈ రెండు ఆబ్జెక్ట్కి లింక్ చేయాలన్నమాట. ఆ లింక్ చేయటాన్ని ఏమంటారంటే మనం అసైన్మెంట్ అంటారు. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. మన యొక్క కంపెనీ కోడ్ ఏంది? ISB1. ISB1 అంతేగా. చూడండి ఈ ఫస్ట్ లోకి వచ్చింది ISB1. మన యొక్క కంపెనీ కూడా ISB1. సో అంటే మన యొక్క కంపెనీ కోడ్ని మన యొక్క కంపెనీకి అసైన్ చేస్తాను అనమాట, అంటే లింక్ చేస్తాను అనమాట. సో ఇక్కడ సేవ్ చేయాలి. ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో సేవ్ అవుతాయి. ఓకే, దీన్ని కూడా ఇక్కడ నేను అసైన్ కంపెనీ టు కంపెనీ కోడ్ కూడా అయిపోయింది. ఓకేనా. తర్వాత ఆఫ్టర్ కంపెనీ కోడ్ అసైన్మెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. డిఫైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. డిఫైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి టీ కోడ్ ఏంటంటే OB13. ఓకేనా, OB13. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంది? గ్రూప్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ GL అకౌంట్స్. OB13కి వెళ్ళాను. ఈ OB13కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్ని మనం క్రియేట్ చేసుకుందాం. సో చార్ట్ ఆఫ్ అకౌంట్లో ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఇన్పుట్స్ జస్ట్ మన యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కోడ్, తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యొక్క డిస్క్రిప్షను, తర్వాత లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో ఉండాలి, తర్వాత లెంత్ ఆఫ్ ద GL అకౌంట్. నేనేం చెప్పాను మొన్న? లెంత్ ఆఫ్ ద GL అకౌంట్ నార్మల్గా మనం అంటే 10 వరకు అలౌ చేస్తుంది. ఈసీసీలో ప్రీవియస్గా 6 నెంబర్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే రియల్ టైంలో చెప్తున్నా నేను. రియల్ టైంలో అయితే ఖచ్చితంగా ఈసీసీ అయినా S4 అయినా కానీ 8 డిజిట్స్ ఇస్తారు. వీళ్ళు ఏంటంటే జస్ట్ ప్రాక్టీస్ కోసము ఏదో 4 డిజిట్స్ 6 డిజిట్స్ అని పెడతారు, కానీ మనం 8 డిజిట్సే చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మన యొక్క న్యూ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని క్రియేట్ చేద్దాం. న్యూ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా మనం ISB1 ఇద్దాం. ఎందుకంటే అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవటానికి ఈజీగా ఉండటానికి ఏం చేస్తానంటే నేను మనం ఏదైతే కంపెనీ ఇచ్చానో, ఏదైతే కంపెనీ కోడ్ ఇచ్చానో అవన్నీ కూడా సేమ్ కంపెనీ కోడ్స్ ఇస్తాను అన్నమాట. ISB1 చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంగ్లీష్. తర్వాత లెంత్ ఆఫ్ ద GL నేనేం చేస్తున్నానంటే 8 డిజిట్స్ ఇస్తున్నా. మనం 8 డిజిట్సే కదా ఇచ్చింది ప్రతిదానికి. Yes, sir. ఓకేనా. ఇక్కడ మనకి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంది. మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, వాట్ ఈస్
కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, వాట్ ఈస్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఓకేనా? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మ్యాండేటరీ. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఆప్షనల్ అన్నమాట. మనకు కావాలంటే అసైన్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకేనా? సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఓన్లీ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మాత్రమే నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, దీని యొక్క గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ యొక్క అవసరం ఏంది, నీడ్ ఏంది అనేది నేను అవసరాన్ని బట్టి చెప్తాను. ఇప్పుడైతే అది మ్యాండేటరీ కాదు మనకి. ఓకేనా? సో సేవ్, టేక్ ద స్క్రీన్ షాట్. చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేసిన తర్వాత ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మనం ఏం చేయాలంటే, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ మన కంపెనీ కోడ్ వాడుతుందా లేదని తెలియాలంటే ఏం చేయాలా, మనకి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మన యొక్క కంపెనీ కోడ్ కి లింక్ చేయాలా. దట్ ఈస్ కాల్డ్ అసైన్మెంట్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టు కంపెనీ కోడ్. దీన్ని OB62 అనే ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం కంపెనీ కోడ్ ని, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం అన్నమాట. ఓకే, గో టు SAP ఈజీ యాక్సెస్ OB62, ఎంటర్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మన కంపెనీ కోడ్ ఏడుందో పొజిషన్ లోకి వెళ్ళండి. అంటే సెట్ చేసే ఆప్షన్ అనమాట, దీన్ని పొజిషన్ అంటారు. ISB1, ఎంటర్. టాప్ పొజిషన్కి వచ్చింది చూడండి. ఇక్కడ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మనం ఇక్కడ అసైన్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది కదా, ఇది ఏంటంటే కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనమాట. నేను మొత్తం మొన్న ఏం చెప్పాను, 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, సెకండ్ వన్ కంపెనీ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం ఇందాక స్క్రీన్ లో చూసాం. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కావాలంటే మనం ఏం చేయాలంటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక దాన్ని క్రియేట్ చేసి దాన్ని ఏం చేయాలంటే కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ చేయాలి. ఇక్కడ ఒకవేళ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఇక్కడ ఈ స్క్రీన్ ఏదైతే ఉందో అసైన్మెంట్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టు ద కంపెనీ కోడ్, ఇక్కడ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఫస్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఏమో చార్ట్ ఆఫ్ అకౌంట్, జస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉందని చూడండి. ఇదేమో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇది మ్యాండేటరీ అనమాట. తర్వాత ఫీల్డ్ ఏదైతే ఉందో అది కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, దట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ థింగ్. సో మనం ఇగ్నోర్ చేస్తున్నాం. ఓకేనా? నార్మల్గా రియల్ టైంలో కూడా ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని యూజ్ చేయరు పెద్దగా. ఓకేనా? ఎవరో స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. నేను నేను ప్రాజెక్ట్ లో చేస్తున్నా కూడా అక్కడ ఏమి ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కానీ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కానీ ఏమి డిఫైన్ చేయలేదు, అసైన్ చేయలేదు అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే నేను రియల్ టైంలో చూపిస్తాను మీకు. ఓకేనా? ఆఫ్టర్ మేబీ ఇట్ విల్ టేక్ సమ్ 2-3 వీక్స్. ఆఫ్టర్ 2-3 వీక్స్ వన్స్ ఐ విల్ కాల్ యూ అండ్ ఐ విల్ షో ద థింగ్స్. లేకపోతే రిమోట్ ఎవరన్నా ఉంటే నేను మొబైల్ వీడియో కాల్ చేసి ద్వారా అయినా కానీ కొన్ని ఏమేమి మీకు రియల్ టైం వ్యూస్ కావాలో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, దెన్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఇక్కడ అసైన్ చేయాలన్నమాట. మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంది, ISB1. సో సేవ్.
మనం చేస్తున్న ఇవన్నీ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ లో ఇవన్నీ మనకి స్టోర్ అవుతాయి అన్నమాట. ఓకే, దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీస్తున్నాను. highlight చేస్తున్నాను. దీన్ని కూడా ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఆఫ్టర్ అసైన్మెంట్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టు ద కంపెనీ కోడ్ we have to define the account groups. Define account groups. ఈ అకౌంట్ గ్రూప్స్ ఆల్రెడీ మనం నోటిఫై చేసాం. ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా అకౌంట్ గ్రూప్స్ అన్నమాట. ఈ ఈ ఒక ఆల్మోస్ట్ ఒక 30-40 వరకు ఉండొచ్చు. వీటన్నిటిని ఏం చేయాలంటే మనము ఈ అకౌంట్ గ్రూప్స్ ని మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కింద మనం డిఫైన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దాని యొక్క టీ కోడ్ ఏంటంటే OBD4. OBD4 చూడండి. ఇప్పుడు ఈ OBD4 లో మనం ఏం చేయాలంటే మన యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్ కింద మనం ఇవన్నిటిని కూడా డిఫైన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ న్యూ ఎంట్రీస్కి వెళ్తే ఇక్కడ మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏదో ఇవ్వాలి. మన యొక్క అకౌంట్ గ్రూప్ నేము ఫ్రమ్ టు మనం ఏదైతే ఈ దీంట్లో నెంబర్ రేంజెస్ అనమాట, ఫ్రమ్ నెంబర్ రేంజ్ నుంచి టు నెంబర్ రేంజ్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఓకేనా, సో ఇవి ఆల్రెడీ 7:40 అయింది కాబట్టి మళ్ళీ అందరికి ఆఫీసులు టైం అవుతాయి కాబట్టి నేను ఆ రేపు క్లాస్లో నేను దీన్ని ఇక్కడ నుంచి ఈ స్టెప్ దగ్గర నుంచి రేపు చూద్దాం. ఓకేనా, ఈ రోజు మనం డిఫైన్ చేసిన వాటిల్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే మనం క్లాసు ఈ రోజుకి క్లాసు క్లోజ్ చేద్దాం. ఎనీ డౌట్? అంటే ఇప్పుడు కంపెనీ కోడ్ ఉంది కదా, మనము కంపెనీ నేమ్ కంపెనీ కోడ్ కి లింక్ చేస్తామన్నారు కదా సార్, అది రియల్ టైమ్ ప్రాసెస్ ఎలా చూపిస్తారా? కంపెనీ కోడ్ కంపెనీకి అర్థం కాల, ఒకసారి చెప్పు. కంపెనీకి మనం కంపెనీ కోడ్ ఉంటేనే ఈ కంపెనీ కోడ్ ఈ కంపెనీకే మ్యాచ్ లింక్ చేసామని చెప్పేసి చూపిస్తానన్నారు కదా. సో ఇది ఇక్కడ చేశాం కదా, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, ఇక్కడ చేశాం కదా. ISB1 ఇప్పుడు అంటే రెండు నేను సేమ్ కంపెనీ కోడ్ కి కంపెనీకి రెండు ఒకటే కోడ్ ఇచ్చేసరికి నీకు మేబీ డౌట్ ఉండొచ్చు ఇక్కడ. ఒకవేళ మనం వేరే కంపెనీని క్రియేట్ చేసాం అనుకోండి, వేరే కంపెనీ కోడ్ని, ఆ కంపెనీ కోడ్కి కూడా మనం సేమ్ కంపెనీ కింద, ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంది. ఈ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద టాటా మోటార్స్ ఉంది, టాటా స్టీల్ ఉంది, టాటా ఏఐజీ ఉంది, TCS ఉంది. అట్లానే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన కంపెనీ ISB గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అంతేగా. ISB గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద ISB1 సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేది ఒక కంపెనీ. ఓకేనా, తర్వాత ISB సమ్ స్టీల్ కంపెనీ, స్టీల్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ, లేకపోతే ISB మోటార్స్ అనేది ఒక కంపెనీ. సో వాటన్నిటిని ఏం చేస్తాం, ఈ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి అసైన్ చేస్తామన్నమాట. సో ఆ అసైన్ చేసిన స్టెప్పే ఇది అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అనమాట. అర్థమైందా? అర్థమైంది సార్. ఎనీ డౌట్స్? Company codes means inter companies to the main parent company, right? Yes. పేరెంట్ కంపెనీ అంటే ఈవెన్ పేరెంట్ కంపెనీ కూడా ఒక కంపెనీ కోడే నార్మల్ గా అయితే. ఓకే,
ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే ఒక కంపెనీ కింద ఐ మీన్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా కంపెనీస్ మనకన్నీ వీటన్నిటిని కన్సాలిడేట్ చేస్తే మనకు వచ్చేది గ్రూప్ అంతే కదా. వీటన్నిటిని కంబైన్డ్ గా మనం మాట్లాడుకోవాలనుకుంటే అది గ్రూప్ ఆఫ్ కంపెనీస్. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఏమేమి ఉన్నాయంటే టాటా మోటార్స్ ఉన్నాయి, టాటా స్టీల్ ఉంది, టాటా ఏజ్ ఉంది, టాటా సాల్ట్ ఉంది అని చెప్తాము. ఓకేనా. ఒకవేళ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద ఏమొస్తాయి, రిలయన్స్ జియో ఉంది, రిలయన్స్ పెట్రోల్ ఉంది, ఇంకా ఏమేమి ఉన్నాయి రిలయన్స్ కింద, అవన్నీ కూడా ఆ గ్రూప్ కిందకి వస్తాయి అనమాట. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ గ్రూప్ మొత్తం గ్రూప్ లెవెల్ మొత్తాన్ని ఏం చేస్తామంటే ఒక కంపెనీ అనే వాడు యూజ్ చేస్తాము ఇన్ ఎస్ఏపిలో. ఓకేనా. కంపెనీ ఇండివిజువల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంపెనీ కోడ్స్ అంటాం అనమాట. సో వీటన్నిటి ఈ కంపెనీ కోడ్స్ అన్ని కూడా అంటే ఈ కంపెనీస్ అన్ని కూడా ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద ఉందా లేదని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే దీనికి ఒక లింక్ పెడతాము. ఆ లింక్ ని ఏమంటారంటే అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటారు అనమాట. ఇక్కడ చూడండి ఈ కంపెనీ కోడ్ కి ఈ కంపెనీ కోడ్ ని అసైన్ చేశాను, ఈ కంపెనీ కోడ్ ని అసైన్ చేశాం. ఒకవేళ IT01 కూడా ఈ కంపెనీ కోడ్ కిందే అనుకోండి, ఇక్కడ మళ్ళీ ISB1 ఇస్తాం. ఈ IT77 కూడా ఈ కంపెనీ కింద అనుకోండి, ఇక్కడ ISB1. అంటే అప్పుడేంది ఈ ఒక్క కంపెనీ కింద ఈ 3 కంపెనీ కోడ్స్ ఉన్నట్టు అనమాట. అంటే ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద ఈ కంపెనీస్ ఉన్నట్టు అని అర్థం. అర్థమైందా? ఎస్. ఇంకా ఏమన్నా? Can I wind up the call now today? ఎస్. ఓకే, sir. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే రేపు అడగండి, ఎందుకంటే ఆల్రెడీ 7:45 అయింది కదా, ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే, బాయ్.